చంద్రబాబు నాయుడు గారే అత్యంత ధనవంతుడు. 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరి ఆస్తులు కలిపితే 1600 కోట్లుంటే ఒక చంద్రబాబు నాయుడు గారిదే 931 కోటి పైగా. ఒక చంద్రబాబు నాయుడు గారిదే అంటే దాదాపుగా 28 మంది ముఖ్యమంత్రులలో ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే 65% దాదాపుగా ఆయన ఆస్తులు ఆయనకి ఎక్కువగా ఉన్నట్టుగా కనపడుతోంది. ప్రజల జీవనశైలి ఇంప్రూవ్ కాలేదు. ఈయన యొక్క అత్యంత ధనవంతుడిగా ఈయన పేరు పొందాడు. అపార్ట్ ఆఫ్ ఆయన కుటుంబ సభ్యులుగా కేవలం చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి ఆస్తులే ఇన్నిగా ఉన్నాయనంటే మొత్తం ఆస్తుల విలువ ఎంత ఉంటుందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఆయన ఒక్కడే ధనవంతుడిగా ఉన్నాడు కానీ రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఆయన ఏమాత్రం మేలు చేయలేదన్నది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 8 నెలల్లో దాదాపుగా 16,000 కోట్ల పైగా విద్యుత్ ఛార్జీలు పెంచడం అయితేనేమి, అనేక రంగాలలో ఈరోజు సంక్రాంతి పండగ వస్తూ ఉంది. కానుకలు ఇచ్చేదట్టు పోనిచ్చి ఈయన ఎన్నికల్లో చెప్పాడు కానుకలు ఇస్తాను అవి ఇవ్వకపోగా వాళ్ళ యొక్క సొమ్ముతోనే కొనుక్కోవడానికి కూడా ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందిగా ఉన్నాయి. నిత్యావసర సరుకు ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. పప్పు ధాన్యాలు కొనుక్కునే పరిస్థితి లేదు, మంచి నూనె కొనుక్కునేటువంటి పరిస్థితి లేదు, పండగ ఆనందంగా జరుపుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నాడు సామాన్య మానవుల్లో. ఇదే ఆయన గొప్పతనం. మాట్లాడితే విజనరీ అంటాడు. విజనరీ అని చెప్పుకోవడమే కానీ ఆయన విజనరీ ఏమాత్రము కాదు అన్నటువంటిది మేము అనేక సార్లు చెప్పాం. ఆయన యొక్క పరిపాలనలో ఎప్పుడు కూడా అప్పులు పెరుగుతున్నాయి కానీ ఆస్తులు ఎప్పుడు పెరిగేటివి కాదు. రాష్ట్రానికి శ్రేయస్కరంగా ఎప్పుడు ఆయన పరిపాలన సాగలేదు. ఏ విషయంలో, రైతుల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఆయన గతంలో ఎప్పుడు మేలు చేయలేదన్నటువంటిది గణాంకాలతో సహా కూడా చూపించడం జరిగింది. తలసరి ఆదాయం దగ్గర నుంచి జిఎస్టీ దగ్గర నుంచి ఆయన హయాంలో ఏ రకంగా రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశాడో అనేక సార్లు కూడా వివరించడం జరిగింది. నిత్యావసర సరుకులు ఇంతగా పెరుగుతుంటే ఒక బాధ్యతగా కనీసం పండుగలు వస్తున్నాయి, ప్రజలు ఇలా ఇబ్బంది పడుతున్నారు, ఆ నిత్యావసర సరుకులు కట్టడి దానికి ఏమన్నా ప్లాన్ చేద్దాం అన్నట్టు ఆలోచన ఏమాత్రము చేయటం లేదు. ఈయన ప్రజలకు సరిగా మేలు చేయకపోవటం వలన స్పష్టంగా మనకు కనపడుతోంది. జిఎస్టీ గతంలో ఇదే నెల గత సంవత్సరం తీసుకుంటే ఎంతుంది, ఇప్పుడు ఎంతుంది అని చూస్తే దేశంలో ప్రతి రాష్ట్రంలో గణనీయంగా పెరిగినట్టు కనిపిస్తే మన రాష్ట్రంలో దాదాపుగా 10% పైగా జిఎస్టీస్ తగ్గినాయి వసూళ్ళు అని అంటే ఇతని ఏ రకంగా డబ్బులు రొటేట్ అవుతున్నాయన్నటువంటిది కూడా స్పష్టంగా అవుతోంది. ఏ ఒక్క సెక్టర్ని కూడా వ్యాపారస్తులు డల్గానే ఉన్నారు. రియల్ ఎస్టేట్ లేకుండా చేసావు. మళ్ళీ పుండు మీద కారంలాగా రిజిస్ట్రేషన్ వాల్యూలు భూములు విపరీతంగా పెంచి ఇంకా వాళ్ళని అడ్డి విరుస్తున్నావు. అన్నీ పెంచడమే. పూర్తిగా అసమర్థత, అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులలో నిజాయితీ లేకుండా వ్యవహరించడం, మేనిఫెస్టోకి అర్థం లేకుండా చేసావు. గతంలో అనేకసార్లు చెప్పాం చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తారు అని చెప్తే కూడా ప్రజలు ఏదో నేను మారాను అని పదే చెప్పడంతో ఏదో మార్పు ఏమైనా కనపడుతుందేమో అని చెప్పి పాపం ప్రజలు నమ్మి మోసపోయారు. మరి 8 నెలల్లోనే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంటే ప్రజల యొక్క దీవెనలతో ఏప్రిల్లో ఎలక్షన్స్, దాదాపు మనకు మేలో ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్ కోడ్ మనకు మార్చిలో వచ్చింది. ఏప్రిల్లో నిలబడిపోయినటువంటి వసతి దీవెన కానీ డాక్రా రుణానికి లేనటువంటి వడ్డీ రుణాలు పడిపోయేటివి. మే నెలలో వచ్చేటువంటి విద్యా దీవెన, ఉచిత పంటల బీమా, రైతు భరోసా, మత్స్యకార భరోసా, డీజిల్ సబ్సిడీ, ఇవన్నీ కూడా మత్స్యకారులకు ఇచ్చేటువంటి డీజిల్ సబ్సిడీ ఇవన్నీ కూడా వచ్చేటివి. జూన్లోనే స్కూల్స్ తెరిచిన టైంలోనే అమ్మఒడి పడిపోయింది. జూలైలో విద్యా కానుక, వాహనమిత్ర, కాపు నేస్తం, చిరు వ్యాపారులకు జగనన్న తోడు వచ్చేటివి. ఆగస్టులో మళ్ళీ 2వ విడత విద్యా దీవెన, నేతనలకు నేతన హస్తం వచ్చేటువంటిది. సెప్టెంబర్లో వైఎస్ఆర్ చేయూత ప్రతి మహిళకు దాదాపు 18,000 రూపాయలు ఇవ్వడానికి వచ్చి ఉండేది. అక్టోబర్లో రైతు భరోసా 2వ విడత వచ్చి ఉండేది. నవంబర్లో మళ్ళీ విద్యా దీవెన రైతులకు 0 వడ్డీకి సంబంధించినటువంటిది జమ అయ్యిండేది. డిసెంబర్కి అయితే ఈబీసీ నేస్తాం, లా నేస్తాం అనేటువంటివన్నీ కూడా పడిపోయినవి. జనవరి విడతలో మళ్ళీ జగనన్న తోడు,
రైతు భరోసా ఇవన్నీ పడేటుండేటివి. ఈ 8 నెలల్లో ఇవన్నీ ఏమీ లేకుండా చేశారు. ఈ అమ్మఒడి, చేయూత, ఆసరా, విద్యా దీవెన ఇవన్నీ తీసుకుని ఉంటే ఎంత డబ్బులు ప్రజలకు రావాల్సి ఉండేది. ఇవన్నీ ఏమి ఇవ్వలేదు. ఈ 7 నెలల్లోనే మళ్ళా దాదాపుగా 1,20,000 కోట్లు అప్పు చేశాడు. అంతకుముందేమో 14 లక్షల కోట్లు ఈ ప్రభుత్వం అప్పు చేసిందని చెప్పి ఆయన పదే పదే అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తి. మరి తీరా చూస్తే వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్లో కూడా ఎంత అప్పు ఉందని తేల్చడం జరిగింది. అన్నీ కలిపితే, కార్పొరేట్ అన్నీ కలిపితే కూడా 7 లక్షల కోట్లు లేదు. అందులో 3 లక్షల కోట్ల పైగా గత ప్రభుత్వంలోనే చేసినటువంటి అప్పులవి. అలా సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడి అసత్యమైనటువంటి మాటలు మాట్లాడి పబ్లిసిటీ చేసుకున్నారు. మరి మీరేనా చేస్తున్నారా మేలు? ఈ 7 నెలల కాలంలోనే 1,20,000 కోట్లు అప్పు చేశారు. ఏ స్కీమ్స్ ఇవ్వలేదు. ఎక్కడికి పోతుంది డబ్బంతా? ఏం చేస్తున్నారు? ఒక పక్కన ప్రజలు జీవనశైలి చాలా కష్టంగా మారిపోయింది. పిల్లల భవిష్యత్తు చదువుకు విద్యాదీవెన పడకపాయి, బడికి పంపించే తల్లులకు అమ్మఒడి పడకపాయి, మహిళలకు ఆదుకునేటువంటి చేయూత, ఆసరా లాంటివి ఏమీ లేకపోతేవి, రైతులకు ఏమీ ఇవ్వలేకపోతేవి. ఇవన్నిటికీ మించి విద్యార్థులను నాశనం చేశావు. మేము వచ్చినటువంటి 3 నెలల్లోనే నోటిఫికేషన్స్ ఇచ్చి అత్యంత పారదర్శకంగా ఎవరు ఏలెత్తి చూపించిన విధంగా 1,30,000 ఉద్యోగాలు ఒకటేసారి ఫిలప్ చేసాం. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మిగతా అవుట్ సోర్సింగ్ ఇవన్నీ కాకుండా 16,000 ఉద్యోగాలకు మొదటి సంతకం డిఎస్సి అంటివి. అందులో 10,000 ఉద్యోగాలు గత ప్రభుత్వంలో మేము ఇచ్చినటివి. అవి 16,000 ఉద్యోగాలు ఇస్తానని మొదటి సంతకం పెడితే ఆ మొదటి సంతకానికే దిక్కు లేకుండా పోయి. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానంటివి డిగ్రీ చదివిన వాళ్ళందరికీ ఏమైపోయాయి? వాళ్ళందరికీ ఎంత డబ్బులు బాకీ పడ్డావు? నిరుద్యోగ భృతి ఇవ్వకపోతేవి, ఉద్యోగాలు ఇవ్వకపోతేవి. మరి 16,000 మొదటి సంతకం అని చెప్పి డిఎస్సిలోనే ఏ ఉద్యోగాలు ఇవ్వకపోతేవి. మరి ఈ ప్రభుత్వంపై నిందలేస్తావు, ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నావు. మంచో చెడో 2.5 లక్షల మంది, అందులో దాదాపుగా 1.5 లక్ష దాకా మహిళలు, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ పేదవారు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అనేక మంది నెలకు 5,000 చొప్పున వచ్చి 10,000 మార్చిలో ఉగాదికి ప్రోత్సాహం కింద ప్రతి ఒక్క వ్యక్తికి సంవత్సరానికి 70,000 రూపాయలు వస్తూ ఉండే. ఆ 2.5 లక్షల మందికి గొంతు కోస్తేవి ఇస్తానని చెప్పి వాళ్ళను మోసం చేస్తేవి. స్కూళ్ళలో పనిచేసేటువంటి ఆయాలు, వంట మనుషులు కూడా పీకేసేటువంటి పరిస్థితి. వాళ్ళను కూడా ఇది చేస్తున్నాం. ఎంతసేపు తీసేయడమే కానీ ఇంక్లూడ్ చేసేది ఏమీ లేకుండా పోయింది. ఇన్ని రకాల మోసం చేయాలి నా ప్రజల్ని. ఆరోగ్యశ్రీ ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఆరోగ్య ఆసరా కింద ట్రీట్మెంట్ తీసుకొని ఇళ్ళకు పోయిన వాళ్ళకి మళ్ళీ ఇంటికి చేరేదానికి దారి ఖర్చుల కోసమే 1,400 కోట్లు 24 లక్షల మందికి ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో. ఆరోగ్యశ్రీ ద్వారా దాదాపుగా 13,000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది. 7 నెలల్లో ఆ డబ్బులు ఇవ్వకపోగా ఆరోగ్యశ్రీ ఎత్తేసే విధంగా మాట్లాడుతూ అది వేరే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. సామాన్య మానవుడికి ధైర్యం కల్పించే విధంగా 5 లక్షల వరకు ఇన్కమ్ ఉన్న వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీ వర్తించేటట్టుగా చేసి 25 లక్షల వరకు వైద్యం తీసుకునే విధంగా కూడా పెంచినటువంటి ఘనత గత ప్రభుత్వం ఉంది. ఏం చేశారు? మెడికల్ కాలేజీలు నిర్మించి ఎంతో ఆరోగ్యమైన రాష్ట్రానికి తయారు చేయాలనుకుంటే ఆ వచ్చిన మెడికల్ కాలేజీలు కూడా మాకు వద్దు అని చెప్పి పంపిస్తున్నాం, ఇదికి రాసి పంపిస్తున్నాం. పోర్ట్స్ ఆలోచన ఏమి, షిప్పింగ్ హార్బర్ల ఆలోచన ఏమి, ఇవన్నీ కూడా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. దాంట్లో అవినీతిమయం చేయడానికి, ప్రైవేటైజేషన్ చేయడానికి నువ్వు తాపత్రయపడుతున్నావు తప్పితే ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచన చేయడం లేదు. ఈరోజు మోడీ గారు వచ్చేటువంటి రేపు ఈరోజు ఆయన ప్రారంభించబోయేటువంటి ఏవైతే శంకుస్థాపన చేసేటువంటి అన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో, జగన్ గారి హయాంలో వచ్చినటివి. తిరుపతి దగ్గర ఉండేటువంటి క్రిస్టిటీ దగ్గర నుంచి వైజాగ్లో నక్కపల్లి దగ్గర నిర్మించబోయేటువంటివి అన్నీ కూడా గతంలో అన్నీ జరిగినటువంటివే. జనవరి 2024లోనే రైల్వే దానికి కూడా, రైల్వే జోన్కి కూడా అప్పుడు కూడా అప్రూవల్స్ వచ్చినాయి. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఆర్భాటాలు చేసుకుంటున్నాడు తప్పితే కొత్తగా ఏమీ చేసింది లేదు. దాదాపుగా 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు, పేదవాడికి ప్రతి పేదవాడికి స్థలం ఉండాలా అని చెప్పి తాపత్రయపడి ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు, ఇల్లు నిర్మిస్తే గత ప్రభుత్వం పైన పదే పదే నిందలేయడం.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నటువంటిది పెద్ద నేరము అన్నావు, ఇప్పుడు నువ్వు అదే కంటిన్యూ చేస్తున్నావు. మరి ఆ రోజు మేము ఆలోచన చేసింది మంచి కోసమే కదా. సమయం తక్కువ ఉంది, కొద్ది ఫాలోయింగ్గా జరిగేటువంటిది, దాన్ని బురదజల్లే కార్యక్రమం చేసి నిందలు వేసినట్టు